కథల పోటీల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలుగులోకి వస్తుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ ఏ సత్యనారాయణ గుంటూరు జిల్లా రచయితల సంఘం కార్యదర్శి ఎస్ఎం సువాని తెలిపారు. అలాగే విద్యార్థుల్లో ఊహాశక్తి పెరిగి నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుందన్నారు. నేటి ఆధునిక యుగంలో పిల్లల్లో ఆలోచన శక్తి తగ్గిపోవడానికి సెల్ ఫోన్లు కారణమన్నారు. గుంటూరు ఏసీ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కథల పోటీల్లో సుమారు 450 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యార్థులందరూ ఈ కథలను తెలుగులో వ్యాసారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కార్యదర్శి డి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు జాన్ బాబు, కోశాధికారి వెంకట్రావు, టిఆర్ రమేష్, శంకర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికితీసే విధంగా కథల పోటీ నిర్వహించడం చాలా సంతోషంగా విషయం. ఎందుకంటే ఈరోజు పిల్లలు సెల్ ఫోన్లకి లేదంటే టీవీలకి ఎత్తుకుపోయి వాళ్ళలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని మర్చిపోతున్నారు. అసలు బ్రెయిన్కి పని లేకుండా పోతుంది. మేధస్సు అనేది చచ్చిపోయేటువంటి ఈ తరుణంలో ఈ రకంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసే విధంగా చక్కని కథలు రాసే విధంగా వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకువచ్చి ఎంతమంది పిల్లల చేత కథలు రాయించడం అనేది చాలా ఒక మంచి ప్రయత్నం అని చెప్పి నేను అనుకుంటున్నాం. ఇది నిరంతరం జరిగితే ఈ పిల్లల్లో ఇచ్చే మంచి కథలు రాసేటువంటి రచయితలు బయటకు వస్తారు. ఇవాళ దీనికి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో మనకి ఇళ్లల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నాయనమ్మో, తాతయ్యో, లేకపోతే బాబాయో ఎవరో ఒకళ్ళు పెద్దలు మనకు అనేక రకమైన కథలు, రామాయణ కథలు కానివ్వండి, భాగవతం కానివ్వండి, మరి తెనాలి రామకృష్ణ కథలు కానివ్వండి, నీతికి సంబంధించిన కథలు ఎన్నో చెప్పేవాళ్ళు. వాళ్ళ కథ చెప్పేవాళ్ళు లేడు. ఆ కథ చెప్పే బామ్మో నాయనమ్మో టీవీ కత్తిపోతుంది. పెద్దవాళ్ళు వచ్చి ఇప్పుడు మనవాళ్ళకి అంతప్పుడు క్రికెట్ పిచ్చి, తల్లిదండ్రులేమో క్రికెట్ పిచ్చి, వీళ్ళకేమో సీరియళ్ళకి పిచ్చి. ఈ పిల్లలకి ఏం చేస్తారంటే ఒక సెల్లు పడేస్తున్నారు వాళ్ళ కాళ్ళ మీద, వాళ్ళు ఏదో పిచ్చిలో ఉంటారు. కాబట్టి ఇట్లా ఒక పెడదారి పట్టించే ధోరణి నుంచి వాళ్ళని పక్కకు తీసుకొచ్చి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మేము జన విజ్ఞాన తరఫున చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి భవిష్యత్తులో చేస్తే మంచిదని, భావితరాన్ని ఒక మంచి దారిలో తీసుకెళ్ళగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. మీ పేరు సార్? నా పేరు ఎస్ఎం సువాని, గుంటూరు జిల్లా రచయితల సంఘం కార్యదర్శి. నేను డాక్టర్ సత్యనారాయణ ప్రసాద్, జనరల్ సెక్రటరీ, ప్రొఫెసర్గా ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో పనిచేస్తున్నాను. అలాగే ఈరోజు ఏసీ కాలేజీలో జన విజ్ఞాన వేదిక గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పిల్లల కథల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారుగా 450 మంది వరకు పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. వీళ్ళు అంటే ఈరోజు పిల్లలలో వాళ్ళకి కావాల్సినటువంటి సృజనాత్మకత, ఉత్సాహంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఊహాశక్తిని పెంపొందించే విధంగా ఈరోజు మనం పిల్లల కథల పోటీలని జన విజ్ఞాన వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కొత్త ఆవిష్కరణల విషయంలో కూడా ఈ ఉత్సాహం అంటే ఈ ఊహలకు సంబంధించి అంటే ఈ ఊహాశక్తిని పెంపొందించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది కొత్త ఆవిష్కరణలకు కూడా వాళ్ళ భవిష్యత్తులో దారితీస్తుంది. అందుకని చెప్పేసి పిల్లల్లో ఈ కోణాన్ని ఆవిష్కరించడం కోసం అని చెప్పేసి వాళ్ళని ఈ విషయంలో ప్రోత్సహించడం కోసం అని చెప్పి జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా తెలుగులోనే కథలు రాయటానికి కూడా వాళ్ళ ఉత్సాహం చూపించారు. ఈరోజు ఈ కార్యక్రమం చాలా విజయవంతం అయింది. ముఖ్యంగా తల్లిదండ్రులకి, వాళ్ళని ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులకి, అలాగే జన విజ్ఞాన వేదిక వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.